మహిళల రక్షణకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని హోంమంత్రి వంగల్పూడి అనిత పేర్కొన్నారు. నేడు శక్తి యాప్ ద్వారా మహిళలకు భద్రత భరోసా ఇస్తున్నామని ఉద్ఘాటించారు. మొబైల్ మన చేతిలో ఉంటే ప్రపంచం మొత్తం మన చేతిలోనే ఉంటుందని సీఎం చంద్రబాబు చెబుతారని గుర్తు చేశారు. ఈవెన్ ఆ యాప్ లో ఒక చిన్న అసిస్టెంట్ మాకు కావాలి అని అడిగితే డిపార్ట్మెంట్ నుంచి ఉమెన్ పీసీ వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర దేపెట్టే పరిస్థితి కూడా కనిపించే ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. దీంతోనే కాదు, వాళ్ళకి ఎటువంటి కష్టం వచ్చినా కూడా ఇమ్మీడియట్గా శక్తి యాప్ ద్వారా ఒక వాట్సాప్ నెంబర్కి ఒక చిన్న మెసేజ్ పెడితే డిపార్ట్మెంట్ అలర్ట్ అయ్యే పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తూ ఉంది. దయచేసి మీ అందరికీ కోరుకునేది ఒకటే, ఈరోజు టెక్నాలజీని బేస్ చేసుకొని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బేస్ చేసుకొని ఈరోజు పోలీసింగ్ అన్నది చాలా ఎఫెక్టివ్గా ముందుకెళ్తుంది. ఈరోజు విజయవాడకి సంబంధించి ఇందాక ఎంపీ గారు చెప్పినట్టుగా మనకి మోడల్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం అనేది చాలా నెససరీ. ఎందుకంటే అది ఏర్పాటు చేయడమే కాదు, పోలీస్ వెల్ఫేర్కి సంబంధించి కూడా మనందరం కూడా కార్యక్రమాలు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. మీ అందరి సపోర్ట్తో డెఫినెట్గా ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ సురక్ష యాప్ కానీ, సురక్ష డివైన్ కానీ, అదేవిధంగా నేను ఒకటే కోరుకుంటున్నా, ఎక్కడైతే కాలేజెస్ ఉన్నాయో కాలేజెస్ దగ్గర కూడా డెఫినెట్గా ఈ సురక్ష విద్య అని చెప్పి ఒక ఏర్పాటు చేసి మళ్ళా నేను వచ్చి అది కూడా ఓపెన్ చేయాలి. ఆ యాప్ కూడా డెఫినెట్గా దానికి కూడా శ్రీకారం చుట్టమని కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేస్తూ, ఎలా ఉన్నాయంటే కాదు, ఏమరపాటులో ఉంటే మన దగ్గర తప్పించుకొని మన చేతిలో మన డబ్బులు మన దగ్గరే ఉన్నాయి అనుకుంటాం, కానీ మనకి తెలియకుండానే అవతల వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతున్నాయి. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో మనం జాగ్రత్తగా ఉండడం అన్నది ఒక ఎత్తు, అట్ ద సేమ్ టైం సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలి, దానికి సహకరించాలి, గవర్నమెంట్కి సహకరించాలి అన్నది కూడా మరొక ఎత్తుగా మనస్ఫూర్తిగా కలుగజేసినందుకు ప్రత్యేకంగా మన కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ఎమ్మెల్యేలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. పదవి కాలంలో నేను అచీవ్మెంట్ చేసిన విషయాలన్నీ ఒక పేపర్ మీద రాసుకుందామని ఒకరోజు పేపర్ పెన్ను పట్టుకుంటే అందులో 40% వరకు విజయవాడ కమిషనరేట్కి సంబంధించినవి రావటం నిజంగా ఒక పక్కన అదృష్టి కింద భావిస్తున్నాను. మిగతా వాళ్ళకి ఒక మార్గదర్శకంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో మీకు అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఒక మంచి కార్యక్రమానికి పదే ఇక్కడికి నన్ను రప్పిస్తూ ఒక మోటివేషనల్ విధంగా స్టేట్ మొత్తం మీద ఒక మోటివేషన్ చేసే విధంగా ఈరోజు కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఒక పోలీసు ఉద్యోగాన్ని ఉద్యోగంలా కాకుండా ఒక ప్యాషనేటిక్గా చేస్తూ ఇష్టంగా చేస్తున్న మన కమిషనర్ రాజశేఖర్ బాబు గారికి ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ తరఫున నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈ కార్యక్రమం దగ్గర నుంచి అన్ని కార్యక్రమాలకి కూడా నేను ఒకసారి మా అన్నలందరితో కూడా మాట్లాడినప్పుడు ఒకటి అన్నారు, విజయవాడ ప్రజలకి సామాజిక స్పృహ ఎక్కువ అన్నారు. అట్ ద సేమ్ టైం విజయవాడలో మీరందరూ ఎన్నుకున్న నాయకులకి కూడా సేవా తత్పరత చాలా ఎక్కువ అని చెప్పడానికి ఈ కార్యక్రమాలు కూడా ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మేడం ఈరోజు సీసీ కెమెరాల ఇష్యూలో మనం ఒక ఇనిషియేషన్ తీసుకుంటున్నాం, మీరు రండి అనేటప్పుడు ఫస్ట్ చెప్పింది మన సుజనా చౌదరి గారు ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించి మాకు ఫండ్ ఇచ్చారమ్మా, దగ్గర మాకు కొన్ని లక్షల రూపాయలు ఇచ్చారు, దాంతో మేము పెట్టుకోగలుగుతున్నాం, ఇది మేము ఇమీడియట్గా చేయగలిగాం. అట్ ద సేమ్ టైం మొన్న రీసెంట్గా మన జగ్గైపేట కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్క విలేజ్లోని కూడా సీసీ కెమెరాలు పెట్టి, నియోజకవర్గంలో సీసీ కెమెరా లేని గ్రామం అనేది ఏదైనా ఉందంటే దేశంలో జగ్గైపేట కాన్స్టిట్యున్సీ మనం చెప్పుకునే విధంగా రీసెంట్గా చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడున్న మనకి ఎంపీ గారు కేసినేని చిన్ని గారు కానీ, మన ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ రావు గారు, మన బోండ ఉమా అన్న గారు, అదేవిధంగా కొలుపూడి శ్రీనివాస్ గారు అందరూ కూడా ఈరోజు సేవా తత్పరతతో మాకు ప్రజలు ఇచ్చిన ఈ అవకాశాన్ని మేము ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈరోజు ముందుకొచ్చి విజయవాడ కమిషనరేట్ ఈరోజు నిజంగా గూగుల్లో కూడా ఎతికినా కూడా సీసీ కెమెరాలు ఫుల్ ఫ్లెజ్డ్గా ఉన్న కమిషనరేట్ ఏదైనా కంట్రీలో ఉంది అంటే అది విజయవాడ కమిషనరేట్ చెప్పుకోవడానికి ఈరోజు మనందరం కూడా గర్వపడాలి. దీనికి ప్రత్యేకంగా సహకరించిన మా ఎమ్మెల్యేలందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ప్రత్యేకంగా సుజనా చౌదరి గారుకి ఎంతోమంది పొలిటీషియన్స్కి రాజకీయాల్లో ఓనమాలు దిద్దించిన వ్యక్తి, అందులో నేను ఒక దానిని చెప్పుకోవడానికి ఈ వేదిక సాక్షిగా నేను చెప్తున్నా. దానికి కూడా నేను గర్వపడుతూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు మీ అందరికీ తెలుసు, ఈరోజు టెక్నాలజీ విషయంలో ఎవరు ఎలా ఉన్నా కూడా
మన గౌరవ సీఎం గారు ప్రత్యేకంగా టెక్నాలజీ మీద ఒక అవగాహనతో టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటే ఈ స్మార్ట్ పోలీసింగ్ అన్నది, ఇన్విజిబుల్ పోలీసింగ్ అన్నది మనకి ముందు వెళ్తే ఇంకొంచెం ఎఫెక్టివ్గా మనం పని చేసుకోగలము. మన డిపార్ట్మెంట్కి కూడా అంత బర్డెన్ కూడా ఉండదు అనే ఉద్దేశంతో అన్ని డిపార్ట్మెంట్స్తో పాటు నిన్ననే ఒక ఏఐ హ్యాక్థాన్ ఏర్పాటు చేసి స్టేట్ లెవెల్లో ఒక కార్యక్రమాన్ని దేశంలోనే మొట్టమొదటిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని పోలీస్ డిపార్ట్మెంట్కి అడాప్ట్ చేయడానికి ఒక హ్యాక్థాన్ కూడా నిర్వహించడం జరిగింది. దీనికి మన డిపార్ట్మెంట్ పెద్దలందరూ కూడా, మన డీసీపీ గారు, అదేవిధంగా టెక్నికల్ ఐజీ మన శ్రీకాంత్ గారు, మొత్తం అందరూ కూడా చాలా ఇనిషియేషన్ తీసుకొని అందులో నిన్న మన సిపి గారు, ఎస్పీలు అందరూ కూడా దీనిలో పాలు పంచుకోవడం జరిగింది. దీని వలన ఒక గంట 8 hours పనిచేసే ఒక వ్యక్తి వితిన్ ఏఐ ద్వారా వితిన్ 8 minutesలో ఆ వర్క్ కంప్లీట్ చేసుకునే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు జరుగుతున్న నేరాల దృష్ట్యా, అదేవిధంగా దాంట్లోని ముందు నేరస్తులకు తెలివితేటలు ఎక్కువైపోయినాయి. వాళ్ళ తెలివితేటలకు అనుగుణంగా అంతకు మించి తెలివితేటలతో, అంతకు మించి స్మార్ట్ పోలీసింగ్తో, ఇన్విజిబుల్ పోలీసింగ్తో ఈరోజు మనం క్రైమ్ని కంట్రోల్ చేసేయాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. దానిలో భాగంగానే ఇక్కడ విజయవాడలో ఉన్న దాతలందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు విజయవాడ అన్నది ఎక్కువగా విఐపీస్ ఎక్కువగా తిరిగే ప్లేస్. అమరావతి రాజధానికి దగ్గరగా ఉన్న మన విజయవాడ కమిషనరేట్ ఎక్కువ మంది వచ్చి వెళ్ళే ప్రదేశం. కంపల్సరీగా ఇక్కడ క్రైమ్ అనేది మనం చాలా కంట్రోల్లో ఉంటేనే రేపొద్దున వచ్చే పెట్టుబడులు కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు సుమారుగా మన విజయవాడ కమిషనరేట్లో 4500 కెమెరాలు, టెంపుల్స్ దగ్గర ఇందాక సురక్ష డివైన్ అని పెట్టి ఒకటి ఓపెన్ చేసాం. అందులో 1000 టెంపుల్స్ దగ్గర ఓన్లీ 1000 కెమెరాస్. అట్ ద సేమ్ టైం మన గవర్నమెంట్ పెట్టినవి 2000 కెమెరాస్. ఓవరాల్గా 7500 కెమెరాలు విజయవాడ కమిషనరేట్లోనే ఉండడం నిజంగా ఇది ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ. మనం దీనికి ప్రత్యేకంగా మన ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎస్పెషల్ నేను చెప్పేది ఏంటంటే దీని మెయింటెనెన్స్ కూడా అదేవిధంగా డిపార్ట్మెంట్ వాళ్ళు చేసుకొని దానికి తగ్గ ఫీడ్ మనం తెచ్చుకోవాలి. ఈ కెమెరాస్తోని అదేవిధంగా డ్రోన్స్ కూడా అరౌండ్ 28 డ్రోన్స్ ఉన్న కమిషనరేట్ కూడా విజయవాడ కమిషనరేటే. ఈ డ్రోన్స్ విషయంలో మీ అందరికీ తెలుసు, ఎక్కడో పొలాల్లో కూర్చొని మందు తాగితే ఎవరికి తెలిసిద్దిలే అంటారు. మాకెవరికి తెలియకపోయినా ఒక డ్రోన్ పంపిస్తే ఆటోమేటిక్గా తెలిసి వచ్చింది. ఈరోజు ఆ డ్రోన్ బయట ఎగురుతుందో లేదో చూసుకొని డ్రోన్కి కనిపించకుండా తిరిగే పరిస్థితులు ఈరోజు కనిపించినాయి. అదేవిధంగా ఎక్కడైనా ఏదైనా ఒక అమ్మాయి తప్పిపోయింది, ఇమీడియట్గా నాకు ఒకసారి తెనాల్లో ఒక అమ్మాయి తప్పిపోయిందండి అని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను వెంటనే కమిషనర్ గారికి కాల్ చేశా, అమ్మ సార్ ఏంటి పరిస్థితి, అమ్మాయి ఇక్కడికి వచ్చేది వచ్చింది అంటున్నారు, ఒకసారి చెక్ చేయండి అని.